రూపేదాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి యాకోబు ఎక్కడున్నాడు మరి ఈ సమయంలో ముందుకు రావాలి. వారు ఆత్మీయ తండ్రి మరి ప్రవీణ్ గారు మరి సమయంలో కొన్ని మాటలు తెలియపరిచిన తర్వాత యాకోబు సాక్షి చెప్తారు. ఈ సమయాన్ని ప్రవీణ్ అయింది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది సంతోషం ఉన్నారండి, కొంతమంది చేతులు ఎత్తారు, కొంతమంది సంతోషం లేదనుకుంటారు. మందిరం కట్టించబడడం సంతోషంగా లేదా? సాతాను గారికి లేదు. హల్లెలూయా చెప్పలేదన్న వాళ్ళు, చేతులు ఎత్తలేదన్న వాళ్ళు సాతాను ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పండి అందరూ కలిసి హల్లెలూయా. చాలా సంతోషం. వేదిక ఉన్నటువంటి దైవజనులు మరి తెలంగాణ ప్రెసిడెంట్ అయినటువంటి అహరోనయ్య గారికి, అలాగే ఖమ్మం ఏరియా దైవజనులు యాకోబు జనయ్య గారికి, అలాగే ఖమ్మం ఏరియా ఉన్నటువంటి సేవకులందరికీ కూడా ప్రభు పేరు వందనాలు. వేదిక ఉన్న దైవజనులందరికీ వందనాలు. అదే రీతిగా స్థలంలో కూర్చున్నటువంటి దైవజనులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సంఘమైనటువంటి మీ అందరికీ, బంధువులకు వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా జగ్గేపేట ఏరియా నుండి కూడా వచ్చినటువంటి సేవకులు కూడా ప్రత్యేక వందనాలు. కొంతమంది వచ్చారు, వాళ్ళకి ప్రత్యేక వందనాలు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటికి చాలా సమయం అయిపోయింది. అయ్యగారు వాక్యం చెప్పడానికి రెడీగా ఉన్నారు. అందరూ ఇప్పుడు కూడా అయ్యగారు వాక్యం చెప్తారు, అహరోనయ్య గారు చెప్పి ఎదురు చూస్తున్నారు. అవసరం 2 మాటలు రీతికి చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువ సమయాన్ని అలా సద్వినియోగపరుచున్నాను. మొట్టమొదటిగా చెప్పాలని అంటే యాకోబుకి నేను ఆత్మీయ తండ్రి. సత్యవతి గారు, దానియేలు గారు మా యొక్క సంఘ సభ్యులు జగ్గేపేటలో. అన్ని జనుల కుటుంబం నుంచి సత్యవతి గారు మొదటిగా దేవుని సభకి రావడం జరిగింది. చాలా చిన్న పిల్లలు. యాకోబుకు 6 నెలలు. చాలా చిన్నపిల్లలు, ఎంతకన్నా ఇంకా చిన్నపిల్లలు. వాళ్ళిద్దరు నాకు సండే స్కూల్ స్టూడెంట్స్. చాలా చిన్నపిల్లలు ఎత్తుకొని దేవుని మందిరానికి అన్యజనులు ఉన్నటువంటి ప్రాంతం మంగళ బజార్, ఆ ప్రాంతం నుంచి సత్యవతి గారు ఒక్కరే దేవుని దగ్గరకు నడిపించబడ్డారు. మా అమ్మగారి పేరు కూడా సత్యవతి గారు. వీళ్ళిద్దరూ కూడా ఒకే పేరు పెట్టుకున్నారని చెప్పి సత్యవతి గారు, మా అమ్మగారు సత్యవతి గారు ఇద్దరు కలిసిపోయేవారు. బాగా కలిసిపోయి మా ఇంట్లోనే ఎక్కువగా ఒకప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఎందుకనంటే యాకోబు తండ్రి గారు చిన్న పని చేస్తూ, సత్యవతి గారేమో ఇంట్లో పని చేసుకుంటూ కుటుంబాన్ని నడుపుతూ ఉండేవారు. చాలా లేవి, చాలా పెంకిటిల్లు, చిన్న పెంకిటిల్లు, ఒకటే గది. ఆ గదిలోనే వండుకోవడం, ఆ గదిలోనే పడుకోవడం, ఆ గదిలోనే జీవనం కొనసాగిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు నేను వెళ్తున్నప్పుడు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, ప్రార్థన పెట్టినప్పుడు, ప్రార్థన జరుగుతుందంటే ఎలకలు తిరుగుతూ ఉంది. ఎలకలు తిరుగుతుంది మండల నుంచి మీద కూడా వచ్చేసింది. అసలు ఒక్కొక్కసారి వాళ్ళు వండుకున్నా కూడా ఎలకలు నోటు పెట్టేసి అనిపించింది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఆ కుటుంబం అనుభవించారు. దానియేలు గారు కూడా కొన్నాళ్ళ తర్వాత వారు దేవుని సన్నిధికి వచ్చారు. ఇక ఆయన గురించి చెప్పాలని పెద్ద సాక్ష్యమే, చాలా టైం అయిపోతుంది. సత్యవతి గారి గురించి చెప్పాలని అంటే చాలా ప్రార్థన పర్వాలి. మొదటి నుండి దేవుని హత్తుకొని, దేవుని యొక్క వాక్యంలో స్థిరపడి, విశ్వాసంలో స్థిరపడి, ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని విడిచిపెట్టలేదండి. అందరూ ఒకసారి చెప్పండి. ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. భర్త పుట్టాడు, భర్త కొన్నిసార్లు ఇంట్లో నుంచి గెట్టేశాడు. భర్త గారు చేసినటువంటి అప్పులు, అనేకమైన అప్పుల వల్ల ఇంటి చుట్టూ అప్పులు తిరిగి నాన్న మాటలు అన్నారు. అలాంటి పరిస్థితులు చిన్నపిల్లలు పెట్టుకుని దేవుని మందిరానికి వస్తూ మా నాన్నగారు, అమ్మగారు కూడా అనేక సార్లు వారికి సహకారంగా ఉన్నారు. ఆర్థికంగా కానీ, భోజన విషయంలో కానీ నాన్నగారు, అమ్మగారు ఇస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఏముండేది కాదండి.
పచ్చదనం తింటుండేవాడు. ఇంట్లో ఏం కూర ఉండాలని అంటే ఈరోజు పచ్చడమ్మ, పిల్లలకు కూడా పచ్చడి, ఇంట్లో అందరూ పచ్చడి. ఎక్కువ కాలం, ఎక్కువ సమయం, ఎక్కువ రోజులు పచ్చదనం తింటూ బ్రతికినటువంటి వారికి ఒక సాక్ష్యం చెప్తున్నారు. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిని వారు అనుభవిస్తూ వచ్చారు. వీటన్నిటికంటే ముందుగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే దేవుని ఎక్కువగా ప్రేమించారు. దేవుని ఎక్కువగా ప్రేమించి దేవుని విడిచిపెట్టలేదు, హత్తుకున్నాడు. అందుకని ఈ రోజున ఆ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టలేదు. తల్లి తండ్రి విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయే దేవుడు కానీ. ఆమె చేసినటువంటి సేవలు ఖాళీ నడకన అనేక ప్రాంతాలు చిన్నపిల్లలు తీసుకుని మరి ఎక్కడ ప్రాంతం ఉన్నా ఇప్పుడైతే సౌకర్యాలు వచ్చాయి, ఆటోలు వచ్చాయి, బండ్లు వచ్చాయి, రకరకాల వాహనాలు వచ్చాయి. గ్రామాలకు తిరగడం, జగ్గైపేట పట్టణంలో ఏ మూలకి వెళ్ళాలని అక్కడ నడిచి రావడం అండి. చాలా దూర ప్రాంతాలు కూడా పిల్లలు తీసుకుని నిద్రపోతున్నప్పుడు వాళ్ళని ఎత్తుకొని అటొక పూజని ఇటొక పూజని ఎత్తుకొని ఆ పిల్లలిద్దరిని తీసుకొని ప్రార్థన మారలేదు, ఏ రోజు ప్రార్థన మారలేదు. ఇంకొక మాట ఏంటంటే పరిచర్య. ఈరోజు గొప్ప కార్యం దేవుడు చేశాడని అంటే, ఎంత గొప్పగా ఆ కుటుంబాన్ని దేవుడిని నిలబెట్టాడని అంటే పరిచర్య. దేవుని సేవకులు అంటే ఎంతో ప్రేమ, దేవుని సేవకులు ఎంతో ప్రేమిస్తారు. అనుకున్న దాంట్లో నుంచే దేవుడికి విషం కొట్టుకుంటూ పని చేసుకుంటూ దశంలో కరెక్ట్గా ఇచ్చేది. మీటింగ్స్ అంటే దైవ సేవకుని ఇంటికి ఆహ్వానించి తనుకున్నటువంటి ఆ ఇంటిలో ఎంతైతే ఉన్నదో దాంతోనే తృప్తిగా ఆహారం లేదా ఆతిథ్యం ఇచ్చి పంపించారు. ప్రతి సంవత్సరం మీటింగ్స్ అవుతున్నాయంటే గొప్ప గొప్ప దైవజనులు వారి ఇంటికి వెళ్ళారు. పెంకుటింట్లో, ఆ పెంకుటింట్లోకి వెళ్ళి భోజనం చేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి, ప్రార్థన చేసి వచ్చారు. అలా ఉన్న ఆ ఇల్లు ఈ రోజున 2 అంతస్తులు డాబా దేవుడు ఇచ్చారు. దేవుడికి హల్లెలూయా. ఆ ఇంటిలో నుంచి కొద్దిగా పిల్లలు ఎదిగిన తర్వాత నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకున్నాను. ఏంటంటే కొద్దిగా వయసు అంటే దగ్గరగా 10-12 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఒకరోజు యాకోబు అంటే మేము డౌన్ పిలుస్తాం, ధనంజయ్, వెంకటేష్, తిమోతి బ్రదర్కి నేనే బాప్తిసం ఇచ్చాను. అయితే వారిద్దరు ఒకరోజు అనుకున్నారంట, ఏంటో తెలుసండి, పైన ఆకాశంలో విమానం వెళ్తుంది, ఆ విమానాన్ని ఎలాగైనా కొనుక్కుని రావాలి అని చెప్పేసి అనుకున్నారు. వారిద్దరు కలిసి జగ్గైపేటలో ఒక గూడ్స్ ట్రైన్ అంటే పాసింజర్ ట్రైన్, అక్కడ రైల్వే స్టేషన్ ఉంది, అయితే పాసింజర్ ట్రైన్ లేదు, గూడ్స్ ట్రైన్స్ తిరుగుతుంటాయి. సరే ఇద్దరు అనుకున్నారంట, అన్నదమ్ములు ఇద్దరు అనుకున్నారు, ఏంటి తెలుసండి, మన ఇద్దరు కలిసి వెళ్ళి ఒక విమానం కొనుక్కొని వద్దాం, విమానంలో తిరుగుదాం, అమ్మాయిని నాటి ఎక్కించుకుని అని చెప్పేసి అని ఆ యొక్క రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఆ గూడ్స్ ట్రైన్ ఎక్కేసి కూర్చున్నారంటండి. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా చూసి గాడ్స్ వాళ్ళు చూసి ఏం చేశారనంటే, సెక్యూరిటీ గాడ్స్ వాళ్ళు చూసి, ఇద్దరు పిల్లలు ఇదేంటి ట్రైన్ ఎక్కారు, గూడ్స్ ట్రైన్ ఎక్కారు, ఏంటి అని చెప్పేసి అని గప్ప ఇంకొద్ది సమయం అయితే ఆ ట్రైన్ వెళ్ళిపోయేది, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఇంకొద్ది సమయం అయితే ఆ ట్రైన్ కదిలిపోతున్నటువంటి టైంలో ఆ గాడ్ వెళ్ళి ఏం చెప్పారంటే, వెంటనే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, మీరు ఎక్కడి నుండి వచ్చారనంటే, మేము విమానం కొనడానికి వెళ్తున్నామండి. ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తారేంటంటే, యాకోబు ఇప్పుడు విమానం పైలెక్కాడు, ఒక మందిరాన్ని కట్టి విమానం ప్రజలను తీసుకుని నడిపించడానికి ఒక విమానం లాంటిది. ఎందుకంటే మీరందరూ ప్రయాణికులు, దేవునికి స్తోత్రాలు. చింతపల్లి అందరూ ప్రయాణికులు, ఎక్కడ నడిపించడానికండి, దేవుని రాజ్యానికి నడిపించడానికి ఒక పైలట్. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చోగా నాకు అదే గుర్తు వస్తాను, మనసులో మెదులుతుంది. ఎన్ని సంవత్సరాలు, దగ్గరగా 20 సంవత్సరాల పైన అవుతుంది ఈ మాట చెప్తున్నాను. హల్లెలూయా. నాకు గుర్తొచ్చి అదే ఆ మాట చెప్పాలనుకున్నాను నేను. ఏంటంటే ఆ రోజున ఆ విమానం కొనడానికి వెళ్ళాడు, ఈ రోజున ఈ దేవుని మందిరాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. సార్ చెప్పలు ఎంతో మంది ఉన్నారండి, చాలా కాలం, చాలా సంవత్సరాలు దేవుని పరిచయం చేస్తూ ఉన్నారు. కానీ వారి కొన్ని పరిస్థితులను బట్టి, ఆర్థిక విపత్తులను బట్టి మందిరాలు కట్టలేకపోయి ఉన్నారు. అతిథి గృహాల్లో, అతిథుల్లో
వాళ్ళు ఆరాధన జరిగిస్తున్నారు. కానీ ఈరోజైతే మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి జగైపోయినటువంటి స్థానిక సంఘ ప్రార్థన దైవ సభ్యులుగా నా తల్లిగా దేవుని సన్నిధికి గత సంవత్సరం వెళ్ళిపోయారు. ఆ ముందుకు ఇక్కడ కూడా వచ్చారు అమ్మగారు. అయితే అమ్మగారి యొక్క ప్రార్థన తర్వాత ఇక్కడ చింతపల్లిలో వారి యొక్క అనగా సత్యవతి గారి యొక్క తల్లిగా ప్రభు సన్నిధానంలో నిద్రించారు. ఆవిడ కూడా ఎంతగానో ప్రార్థన చేశారు. ఆ తల్లి ప్రార్థన నిజంగా చాలా గొప్పదండి. మరి అందరూ కలిసి చేసినటువంటి ప్రార్థన బట్టి యాకోబు దేవుని యొక్క పరిచయకి ఎన్నిక చేయబడి దేవుని యొక్క పిలుపును అందుకొని ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. సిఎం బైబిల్ కాలేజీ కొనవల్లో. ఆ తర్వాత అక్కడి నుండి వచ్చిన ఎక్కడ సేవ చేయాలనుకున్నప్పుడు ఈ చింతపల్లి గ్రామాన్ని దేవుడు దర్శన రూపంలో చూపించాడు. దానిని బట్టి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ సేవను ప్రారంభించాడు. నేను అనుకున్నా నా ఏరియాలో నా దగ్గర ఉంటే మరి నేను ఏదో ఒక సంఘాన్ని అప్పచెప్దాం అనుకున్నాను. కానీ ఖమ్మం ఏరియాలోకి వచ్చి జాకోబ్ జానయ్య గారి యొక్క సారథ్యంలో మరి నిజంగా జాకోబ్ జానయ్య గారిని కూడా నేను అభినందించాలి. ఎందుకంటే నాకంటే ఎక్కువగా జాకోబ్ జానయ్య గారు మరి ప్రతి విషయంలో కూడా యాకోబుని ప్రోత్సహించి ప్రేరేపించి సేవ విషయంలో సలహాలు ఇస్తూ మరి ముందుకు నడిపించారు. ఎందుకంటే కొన్నిసార్లు సేవకులుగా ఉన్నటువంటి వారు చిన్నవాళ్ళు ఆగిపోతూ ఉంటారు. పైన ధైర్యం సరిపోదు. అలాంటప్పుడు మరి దైవచనులు జాకోబ్ జానయ్య గారు ఫాస్ట్గా ముందుకు వెళ్ళు, త్వరపడు అని చెప్పి ప్రతి విషయంలో మీటింగ్స్ కానివ్వండి లేకపోతే మందిర విషయంలో ఎంతగానో సహకారంగా ఉంటూ ఆలోచన చెప్పి ఆర్థికంగా కూడా సహకరిస్తూ ఈ యొక్క మందిరాన్ని నిర్మించడానికి వారి యొక్క వంతు కూడా ఎంతో ఉందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మగారు కూడా యాకోబ్ జానయ్య గారు అమ్మగారు వారి యొక్క సంఘము ఎంతగానో ప్రార్థించారని నేను తెలుసుకుని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇలాంటి చక్కని మందిరాన్ని కట్టించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక ధన్యత అంటున్నాను. దేవుడి చిత్తం లేకపోతే దేవుడి కృప లేకపోతే ఇంత చక్కని మందిరాన్ని ఇన్ని లక్షలు కట్టించడం చాలా కష్టం. చూస్తున్నాను, చాలా కష్టం. ఎంతో మంది సేవకులు చూస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. కానీ యాకోబు అతి తక్కువ కాలంలో నిజంగా దేవుడు ఇక్కడ మంచి సంఘాన్ని ఇచ్చాడని వారిని బట్టి నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ప్రార్థన చేసే సంఘము, అదే రీతిగా ఆర్థికంగా కూడా ఫైనాన్షియల్గా కూడా వారు సహకారాన్ని అందించినటువంటి వారిని బట్టి నేను అభినందిస్తున్నాను. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి సంఘము ఇంకా మీరు ఇలాగే చాలా పౌరుషంగా ఉజ్జీవంగా ముందుకు వెళ్తే ఈ చింతపల్లి గ్రామం అంతా మీదే. తప్పకుండా చింతపల్లి గ్రామం అంతా కూడా చెంత లేకుండా అందరూ వస్తారు కదా. హల్లెలూయా. మాట్లాడి ముగిస్తాను. యెషయా గ్రంథం 56 అధ్యాయం 6-7 వచనాలు చదువుకుంటాను. యెషయా గ్రంథం 56 అధ్యాయం 6-7 వచనాలు చదువుకుంటాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులు నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడును. హల్లెలూయా. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. యాకోబు ప్రార్థనా మందిరం కాబట్టి ఇది అవునంటారా? అవునా? యాకోబు గారు ప్రార్థన మందిరం ఇది ఎవరికంటే సమస్త జనులకు అందరికి సంబంధించిందండి. ఈ మందిరము ఒకరికి సంబంధించింది కాదు. ఇది యాకోబు గారికి రాసి ఇచ్చేసింది కాదు. ఇది అందరికి సంబంధించింది. సమస్త జనులకు ప్రార్థన మందిరం. నా మందిరములోనికి అన్య జనులను తోడుకొని వచ్చేదన్నట్టు.
నిజం. ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో దేవుడు వారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఈ రోజున సత్యవతి గారు ఆ కుటుంబం ఎంతో దేవుడిని ప్రేమించారు కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, ఇద్దరు అన్నదమ్ములు కూడా చిన్ననాటి నుండి పరిచర్యలో ఎదిగారండి. పరిచర్యలో దేవుని మందిర పరిచర్య అంటే చాలా ఇష్టం. ఆ మందిరంలో ఎదిగినటువంటి పిల్లలు ఈ రోజున దేవుని కృపను బట్టి యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన యొక్క దాసునిగా, ఆయన సేవకునిగా ఈ ప్రాంత ప్రజలకు ఒక వెలుగుగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఇంకా రాబోయే దినాల్లో దేవుడు ఇంకా నా కుటుంబాన్ని అలాగే యాకోబుని దేవుడు ఇంకా ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాస్తవంగా ఈరోజు నేను రాకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఈరోజు మా పెళ్లి రోజు అండి. 22 సంవత్సరాలకి 23 సంవత్సరాలు వచ్చాను. మ్యారేజ్ నేను నా మిస్సెస్ ఇద్దరు కలిసి జగ్గపేటలో ఈరోజు ఎక్కడ ప్రోగ్రాం పెట్టుకోకుండా ఉందాం అనుకున్నాను. కానీ యాకోబు ఒప్పుకోలేదు. తనకు కూడా చెప్పలేదు. నేను ఖచ్చితంగా నేను వస్తాను, తప్పనిసరిగా వస్తానులే అని అన్నాను. కానీ నేను మానేద్దాం అనుకున్నాను. కానీ దేవుని కృపను బట్టి మీ మధ్యలో ఉండడానికి, అలాగే మరి దైవజనుడు అభిషిక్తుల దైవజనులతో కలిసి ఇక్కడ ఉండడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని బట్టి, అలాగే ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ నా మాటలు ముగిస్తాను. దేవుడు సంఘమును యాకోబును దీవించును గాక. సాక్ష్యం చెప్తారు త్వరగా. మంచిది. ఈ సమయం నాకు ఇచ్చిన దేవాదేవుడికి మొదటిగా స్తుతిగానం చెల్లిస్తున్నాను. అలాగే వేదికకి ఇచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వక వందనాలు. నేను సాక్షి చెప్పాలంటే గోడ సరిపోతుంది. ఒక చిన్న విషయం, అమ్మగారు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆమెకు ఆపరేషన్ చేయించి కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా అయినా మందిరం ఉండాలి అని నాకు తెలియకుండానే ప్రతి ఒక్కరి హృదయంలో దేవుడు ప్రేరేపణించాడు. సంఘంలో నా ఒక్కరి మనసులోనే నేను అరుచుకున్నా కానీ సంఘం అందరి మనసులో పైకి ఎవరు చెప్పట్లేదు కానీ లోపలికి మాత్రం మందిరం ఉంటే బాగుండు, మనం ఉపవాసం ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది అని అందరూ ఎవరికి వారు మనసులో నుంచి గొంతులో వస్తుంది. కానీ నా ముందు చెప్పడానికి ఎవరు చెప్పట్లేదు. ఒకరోజు నేను లేచి ఉదయకాలం నా ఇంట్లో ప్రార్థన అమ్మగారు చేస్తారు. నేను కేవలం రాష్ట్రంలో ఆశీర్వాదిస్తాను. మమ్మ ప్రార్థన చేస్తున్నాయా, ఇంటిలో ఎన్ని రోజులు మేము ప్రార్థన నడిపించుకుంటాం, మాకు చక్కటి మందిరాన్ని ఇవ్వా అని ప్రార్థన చేస్తుంది. నాకు ఆ మాట మరి చాలా బాధ అనిపించింది. మొదటి ఇలా ప్రార్థన చేస్తుంది, ఎక్కడుంటే దేవుని మందిరం కదా అని అనుకుంటాను. అదే రోజు అనుకోకుండా రాబుద్దప్పుడు కూడా లేదు యాకోబు గారు, మనకంటూ ఒక ప్రత్యేకమైన మందిరం ఉండాలి అని అంకులు కూడా నిజంగా నాకైతే చాలా భయం. ఎందుకంటే మన అలా అప్పు చేస్తే 23 సంవత్సరాలు వడ్డీ కట్టింది. 23 సంవత్సరాలు ఇలా సంపాదించేటప్పుడు మొత్తం వడ్డీలు కానీ వాటి కానీ వీటి కానీ ఖర్చు అయిపోయి నాకు ఇష్టం లేదు కదా అప్పు చేసి కాకుండా. ఏదో మా తాతయ్య మాట చెప్పినావు, నాకు పెళ్లి చేసిన ఇల్లు కట్టిన అబ్బాయిగా నువ్వు ఏది కుట్టుకున్నావు నీకు జగన్ ఇల్లు కట్టినప్పుడు తాతయ్య నువ్వేం చెప్పినా ఇల్లు కడతా, ఏదైనా అనుకో, నాకు సంబంధం లేదు. ఈ ఇరుకులో మమ్మల్ని చెప్పేది ఏంటంటే దేవుడు మన తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఎప్పుడు ఉంచలేదు. నిజంగా ప్రభు మహాకృప ఒక్కరు కాదు, నేను మనకు ప్రయాసపడ్డది. ప్రాముఖ్యంగా మా బాబాయ్ ఈ స్థలం చూడకముందరే, అసలు ఏమి అనుకోకముందరే ఆయన చెప్పిండు మందిరానికి ఎంత సిమెంట్ కట్లయితే అయిందో దాని మొత్తానికి మా కుటుంబంతో వేస్తున్నాను. అడిగిన బాబాయ్, మరి చిన్న మందిరం కాదు బాబాయ్, ఇది నాకు ఒక కోరిక ఉంది, 20 to 40 మందిరం కట్టాలని. మరి ఇట్లా అయితే బాబాయ్ చాలా ఖర్చు అయింది అంటే
భావిస్తే దేవుడికి ఇచ్చిన కదా. టైం సరిపోదు. ఒక్క చిన్నవాడు చెప్తాను, ఇది కేవలం డబ్బులు కట్టింది కాదు. వారు సంవత్సరం మొత్తం పంట పండించి అది అమ్మి దాంట్లో ఒక్క రూపాయలు ఖర్చు పెట్టకుండా దేవుని మందిరానికి ఇచ్చారు. మీరు సేవకుడిగా నేనే అన్నా, దాని ముందు మీరు దేవుడు ఎలా నటించుకుంటున్నారు అంటే, మా తమ్ముడు అన్నాడు రాకేష్ అన్నా, దేవుడు ఇచ్చింది ఇది దేవుడికి. నిజంగా వారి త్యాగం. నేను ఒక్క మాట అన్నా, క్రిస్టమస్ మనం దీంట్లో చేసుకోవాలి, కనీసం ఆ పూట మనం దీంట్లో ప్రార్థన చేసుకోవాలి అన్న ఒక్క మాటకి మా బావ, మా అక్క, మా అల్లుడు వాడు ఎంతో జాబ్ చేస్తా, వాళ్ళు కష్టపడతా, వాడి పైకి 1,00,000 దాచిపెడితే ఎలా అయినా వారు ఇంతవరకు సేవకుడిగానే గౌరవించారు. నా సేవకుడు కోరిక తీరాలని 1,00,000 తీసుకొచ్చి ఎవరు ఇచ్చినా చెప్పినా నీ ఒక్క రూపాయి కూడా అడగ, ఒకవేళ నీకు ఉంటే బాకి అది 1,00,000 ఇస్తే ఎలా పెద్దప్పుడు నా నిజంగా వారి అమ్మగారు వారికి ప్రేరణ వచ్చింది ఏదైనా ఒకటి చేయాలని. అసలుకి అయ్యగారు కూడా ప్రతి విషయంలో చెప్పని పోతే నాకు మాటలు కూడా అనట్లేదు. సమయంలో సింపుల్ చెప్పాలంటే ఒక్క మాటలో ఇది ప్రతి ఒక్కరి రక్తంతో పెట్టడం జరిగింది. వారి రక్తాన్ని కన్నీటిగా మార్చి అందరూ అంటున్నారు ఊళ్ళో, యాకోబు ఒక్కడు ఇన్ని డబ్బులు ఎక్కడ అంటున్నారు. నాయగారండి ఆత్మీయ సహోదరులు కార్చిన కన్నీటి పొట్టు విలువే ఈ సియోను ప్రార్థన. ఒక్కటి కాదు, మన ఊళ్ళో ఒక్కరి కూడా డబ్బులు అందరూ అంటున్నారు. నేను అడగను, ఎందుకు తెలుసా, నాకు నేను పంపించిన వాడు ప్రభువే. నాకు ఒక్క మాట చెప్తాను, నేను నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో నేను ఈ గ్రామానికి వచ్చినట్లు, ఇక్కడ సేవ చేస్తున్నట్లు, ఇక్కడ వాక్యం కలవైతే వాక్యం చెప్తున్నట్టు, ఇక్కడ జనులు విస్తారమైన జన సమూహాన్ని చూశాను. కాకపోతే దాంట్లో మా తాతయ్య నాకు డాక్యుమెంట్స్ నా చేతిలో పెట్టినట్టు ఆ కళలో చూపించింది దేవుడు. ఈ ఊరు వచ్చిన తర్వాత నా ఫస్ట్ ఇయర్లో మా తాత చెప్పాడు, ఏంటి ప్రభువా నాకు వచ్చిన ఈ కళ నిజమా కాదా అని 7 సంవత్సరాలు ప్రార్థన చేసిన కోసం సేవ చేస్తాను. 7వ సంవత్సరం అది నిజమైంది. అది కొలనాగి తాతయ్య ద్వారా ఆ డాక్యుమెంట్స్ రామూర్తం ఇంట్లో నా చేతిలో పెట్టినప్పుడు నాకు అనిపించింది ఇది ప్రభు కార్యం. నిజంగా వీడియో వేయడానికి మా పిల్లలు సిద్ధపరిచారు, కానీ సమయం లేదు, నేను కూడా మాట్లాడలేదు. దయచేసి దీనికి 82 మంది సహకరించారు. వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఎప్పుడైనా మీకు గుర్తొస్తే ఈ చెత్తపల్లి గ్రామం 276 కుటుంబాలు ఉన్నాయి. దేవుడిని పరిపూర్ణంగా అంగీకరించిన వారి కోసం ఒక్క నిమిషం రాదండి. ప్రభువుని పంపించిన దానికి ఈ గ్రామ రక్షణార్థ నన్ను ప్రోత్సహించిన వారు, నాకు సహాయం చేసిన వారు, నన్ను వెనుకటిన వారు. మీకు ఒక విషయం తెలిసింది కదా, ఈ స్థలం చూడటానికి 7 సంవత్సరాల క్రితం మీరు రామయ్య గారు వచ్చారు ఇదే స్థలం పొందడానికి. అప్పుడు 3 అడుగులు దారిస్తా అంటే మా బుద్ధం చెప్పేది మీరు. 7 సంవత్సరాల తర్వాత పరిపూర్ణంగా ప్రభు 6 అడుగులు దారితో మళ్ళీ ఇదే స్థలాన్ని ఇచ్చారు. దైవజనులు జాతర జనాన్ని పిలిచి అయ్యా ఈ స్థలాన్ని చూడండి ఒకసారి అన్నప్పుడు అయ్యగారు చూసి నీకు ఏ ఇబ్బంది ఉండదో, ఇక్కడ మంచి మందిరం పడితే కళ్ళు మూసుకుని అడ్వాన్స్ కట్టి డబ్బులు రాగల డబ్బులు లేకపోతే వ్యాన్ కోసం మీరు సువార్త చేస్తారు. ఆ వ్యాన్ కోసం రామయ్య గారి కుటుంబం
వారు డబ్బులు ఇస్తే మా అమ్మ వాళ్ళ త్యాగాన్ని బట్టి అక్కడ దాచిపెట్టి ఆ డబ్బులు 40,000 రూపాయలు 40,000 రూపాయలు రామముక్తంలో ఒకటే మాట చెప్పిండు, నీకు డబ్బులు కడితేనే భయం ఉండదు. ఆ డబ్బులు కట్టి ఈ రోజు వరకు ఆ డబ్బులు ఎలా వచ్చినా చెప్తే మీరు అందరూ ఈరోజు భోజనం ప్రభువే ఆకాశం నుంచి రప్పించింది. హల్లెలూయా. అందరూ అనుకున్నాము బాగా ఇచ్చారనుకుంటున్నారు. మా మామ దేనికి ఇవ్వలే, ఆయన ఇచ్చింది మీరు కింద కూర్చున్న మాటలు మా అమ్మమ్మ గారి ఎస్తేరమ్మ గారి పేరు మీద వారు 1,00,000 రూపాయలు ఇచ్చారు. హల్లెలూయా. ఈ నేను నిల్చున్నా కదా, ఇది మా ఆత్మీయ తల్లిదండ్రుల పేరు మీద, చిట్టిబాబాయ్ గారు సత్యానంద గారి పేరు మీద, దీని మీద మార్కుల్స్ మా మాస్టర్ గారి ఆఖరి తమ్ముడు మా చిన్న దీనికి శ్వాస చేశాడు. ఎక్కడి నుంచి రాలే, ఆత్మీయులకు అన్నిటి ఫలితమే. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ప్రతి ఒక్క విషయానికి ప్రభువే దాన్ని నడిపించి కొనసాగించి ఎంతవరకు తీసుకొని వచ్చారు. ఇంకా కొద్దిగా ఉంది, ఆ కొద్దిగా పని కూడా జరగాలి. మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే మా ఆమలు చిలుకూరమ్మ, రాజేశ్వరమ్మ, మల్లయ్య అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే గొప్ప సాక్ష్యాలు. రేపు దీంట్లో మొట్టమొదటిగా ఆనందం జరిగింది. రేపు దాని గురించి సాక్ష్యం యొక్క సహకరించిన యాకోబులకి, సంఘంలో ఉన్న యవనస్తులకి, అలాగే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. గోవిందపల్లి సంఘస్థులు కేవలం 3 సంవత్సరాల్లో నా మనసు ఎరిగి వారు కూడా కన్నీటితో ఈ మందిరం కొరకు ప్రార్థన చేశారు. మిగిలిన వాళ్ళు చాలామంది సంఘంలో ఉపవాసం. ఎప్పుడు డబ్బు తగ్గితే ఒకే ఒక సీక్రెట్, ఎప్పుడు డబ్బు తగ్గితే ఆ రోజు మేమేం చేసామంటే 10 రోజులు ఉపవాసం ప్రకటించుకున్నాము. ఆ 10 రోజులు ముగించుకునేటప్పుడు ఎన్ని లక్షలు కావాలో అన్ని లక్షల ప్రభు ఇచ్చారు. కానీ మందిరం కడతామని ఎవరు ఊహించలే. డిసెంబర్లో ప్రార్థన జరిగితే ఎవరు ఊహించలే. కానీ ఒక్క జేమ్స్ అనే మాతో ఫస్ట్ నుంచి ఉండి ఆ ఒక్కటి అన్న చెప్పారు, డిసెంబర్కి మీతో పాటు కలిసి కూడా ఆరాధన ఉంటుంది. మరొకసారి మీ అందరికీ ప్రాముఖ్యంగా నన్ను ప్రోత్సహించి బలపరిచి నడిపించి నాకు ఆత్మీయంగా ఒక మాట చెప్పారు, శనివారం అయితే ఆగిపోతుంది. ఈ ఊరు వచ్చినప్పుడు 6 నెలల క్రితం, అంటే 6 నెల నేను మా ఊరు వెళ్ళిపోవాలనుకున్నాను. ఈ సేవ వల్ల కాదు, ఎంతో చాలా కష్టం, ఎంత బాగా ఇబ్బంది. ఈ శ్రమ ఎంతైనా పడవచ్చు, కానీ ఈ శ్రమ మనం మళ్ళాము అని వెళ్ళిపోవాలనుకున్నాను. అప్పుడే అమ్మగారు అయ్యగారు కూర్చోబెట్టి నా బాధంతా మీరు అమ్మగారికి మరొకసారి వింటూ ఉంటాను. ఎప్పుడు నా బాధ చెప్పుకుంటా ఉన్నా, ఎందుకంటే అందరూ నా బాధ చెప్తారు, మీరు బాధ చెప్పడానికి ఎవరు ఉన్నారు? బాబాకి అవకాశం అమ్మగారు నా బాధంతా ప్రోత్సహించి మీ అందరికీ తెలుసు. నా పెద్ద కొడుకు చావుగా ఉండి తిరిగి లేచినప్పుడు వారికి పాల ప్యాకెట్ కూడా డబ్బులు 655 రూపాయలు పాల ప్యాకెట్తో వారిని పోషించలేని పరిస్థితిలో అమ్మగారు నా మనసు నా కొడుకు ఆకలి నెల రోజు సరిపోదు పాల ప్యాకెట్ పంపించాను. వాస్తవానికి అమ్మగారి గురించి ఈ రోజు వచ్చిన దగ్గర నుంచి నాతో ఉన్న వాళ్ళంతా మీరు విడిచిపెట్టాను. జాగ్రత్త అనేది మాత్రం నేను ఒక్కడే ఉన్నా. నాకు అనారోగ్యం వచ్చింది, అన్నం లేని పరిస్థితిలో ఉన్నాను. నాలో నేను కుంగి బాధపడుతున్నాను. మా ఫ్రెండ్ స్టీవెన్ ఫోన్ చేశాడు. వాడు అమ్మటి అయ్యగారికి ఫోన్ చేస్తే
అయ్యా నన్ను అర్జెంట్ కమ్మాలంటే ఈ కమ్మలో మా అమ్మకి మా తమ్ముడికి ఫోన్ అక్కడ తీసుకుని నన్ను ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి నిజంగా ఈ ఖమ్మం ఏరియా రావడం, ఖమ్మం ఏరియా సేవకులతో ఉండడం దేవుడు మనకి ఇచ్చిన గొప్పవారు. అంత చిన్నవాళ్ళైనా వీళ్ళందరూ వయసులో పెద్దయినా ఈరోజుకి వీళ్ళల్లో ఒక్కరి కానీ నన్ను చూస్తాను. నన్ను బట్టి ప్రభుకి మహిమతో కాక ఎవరైనా అయితే మర్చిపోతే వాళ్ళందరూ నన్ను క్షమించండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి ఒక్కటి ఇది నాది కాదు, ఇది ప్రతి ఒక్కరి రక్తాన్ని ఒలిచి చెమటోర్చి నాకు ఇచ్చిన ప్రతి రూపాయి ఈ మందిరంలో ఉంది. దాని మంచి ప్రభుత్వం మహిమ. అలాగే కొంతమంది సేవకులు ఇంచుమించుగా 2,50,000 రూపాయలు సేవకులు ఇచ్చారు. వారి సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరొకసారి నా కొరకు, నా కుటుంబం కొరకు, నాకు 2 కుమారులు ఇస్సాకు, ఇనాస్, జాకోబ్, వారు కూడా దైవికంగా ఎదగాలని ఈ మందిరం కొంతమంది నవ్వారు. నేను ఎంత పెద్ద మందిరం కడుతున్నాను. మనుషుల ఆలోచన చిన్నవి కానీ దేవుని ఆలోచన గొప్పది. ఎప్పుడు కానీ దీన్ని నింపుతానని నమ్మకం నాకుంది. మరొకసారి నా కొరకు పరిచయం 276 కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. సంఘ బిడ్డలందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ఉండదు. సమయంలో మరి ప్రాముఖ్యమైనటువంటి ఘటన మనం ప్రభుకి ఇచ్చి గణపరచాలి. ప్రభు సన్నిధిలో మన హృదయపూర్వకమైనటువంటి కానుకలను మరి నూతన మందిర ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మనమందరం ప్రభు మిమ్మల్ని ప్రేరేపించే కొలది ప్రభుకి ఇచ్చి మనము మహిమపరచుకున్నాక సమయంలో నరేష్ గారికి చరణం పదవి పాడుతూ ప్రభు స్తుతిస్తుండగా మీ హృదయపూర్వకమైనటువంటి కానుకలను ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన
తండ్రి అయా మీరు అనుగ్రహించిన నా తండ్రి ఇదిగో ప్రభా మీరు సెలవిచ్చిన ప్రకారంగా అతను మీకు దాసున్న ప్రభా సంపూర్తి చేసి ఇక పనిని మీరు ఆశీర్వదించి దీవించవలసిందిగా పెట్టుకున్నాము. సహాయం చేయండి దేవా నా తండ్రి. ఇదిగో ప్రభా ఈ యొక్క నా తండ్రి మందిరంలో నా తండ్రి అనేక మంది వచ్చిన తండ్రి ప్రార్థించు రీతిగా నా తండ్రి వారు రావడమే కాక నా తండ్రి మీ యొక్క సన్నిధిని మీరు ఉంచి మీరు ఉండిన ప్రభా అనేక మందికి నా తండ్రి కావాల్సిన నా ప్రభా అయా ప్రాణములను తెప్పరిల్ల చేయు వాక్యములను మాటలను మీ జనులకు మీరు అనుగ్రహించవలసిందిగా వేడుకున్నాము. ఇదే ప్రభా మీ యొక్క బిడ్డలు నా ప్రభా నా తండ్రి చేపట్టిన నా తండ్రి అయా ఇచ్చిన నా తండ్రి కాకులన్న ప్రభా ఆశీర్వదించి దీవించవలసిందిగా నా ప్రభా మీ యొక్క పరిచర్యలు నా తండ్రి వాడబడినట్లుగా సహాయం చేయండి. గుప్పి విప్పిన ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి పేరు పేరున ఆశీర్వదించండి, దీవించండి నా తండ్రి. అయా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున ఆశీర్వదించి దీవించి వారి ముఖ్యంగా నా తండ్రి అభిషేకించబడ్డ అనేక మంది దైవజనులు నా ప్రభా మీరు చేసి విన్నారు నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి మీరు నా ప్రభా ఆయా ఆశీర్వదించిన తండ్రి మీ యొక్క నామ ఘనత మహిమ నిమిత్తమైన తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీకు పరిచయంలో వాడుకొని మీరే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ఘనమైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రతిమలాడి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రార్థించిన సహోదరులకు ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ అందరూ దేవుని స్తోత్రం చేయలేదా? ప్రెసిడెంట్ అయ్యాన్ని కూర్చోబెట్టి మనం అందరం మాట్లాడదాం. మంచిది కాదేమో సరే మంచిది, ఎందుకంటే కొన్ని ఓపెనింగ్ కాబట్టి కొన్ని విషయాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవడం ఇది అవసరం. ఈ సందర్భంలో నిజంగా యాకోబు మా దగ్గరికి వచ్చిన 40 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో నేను మా సంఘం అంతా కలిసి వీధి ప్రసంగం చేసి ప్రభువుని ప్రకటించి సైకిల్ మీద వచ్చి ఆ రోజుల్లో సైకిల్ మీద వచ్చి ఈ గ్రామంలో సువార్త ప్రకటించిన ఒక కార్యక్రమాన్ని మనం ఆహ్వానించినప్పుడు అలా 2-3 సార్లు వచ్చి దేవుని సువార్తను ప్రకటించాం. ఈ గ్రామంలో ఒక సువార్తికుడు వస్తున్నాడంటే చాలా సంతోషించాం. ఈ ప్రాంతంలో సేవ జరగాలని ఆశించాం. అదే రీతిగా దేవుడు దగ్గరపేట ఏరియా నుండి చిట్టిబాబయ్య గారి ద్వారా వారి కుటుంబం ద్వారా ఇక్కడికి రావడం చాలా సంతోషించాం. ఈ సేవా పరిచయం జరిగించడంలో దేవుడు తన వంతు కార్యాలు జరిగించినందుకు అందరం దేవుని చిట్టిబాబయ్య గారు కూడా నేలకొండ పనులు ఉండేది. అప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. ఆ రోజుల్లో నేనే చిట్టిబాబయ్య గారిని ఆ ఊరిలో గ్రామాలన్నీ తిప్పింది సైకిల్ మీద వెళ్ళి మీ నాన్నగారితో. కొన్నిసార్లు సైకిల్ పంచర్ పట్టి రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఆ గ్రామాలన్నీ వారికి తెలియదు కనుక వారిని పరిచయం చేశారు. అలాగే నా బైబిల్ కాలేజ్ విద్యార్థిగా కూడా ప్రవీణ్ గారు ఈరోజు ఆయన ఏరియా పాస్టర్ గారు. మీరు గమనించారు దేవుని యొక్క పరిచర్యలో మనమందరం ఈ రీతిగా ఉండటం దేవుని భాగ్యం. అలాగే దైవజనులు అహరోనయ్య గారు చాలా ప్రయాసంతో మా మధ్యలోకి వచ్చారు. అయ్య గారికి వందనాలు. అలాగే ట్రెజరర్ రూబెన్ గారిని బట్టి కూడా ప్రభుత్వం స్థుతిస్తా ఉన్నాం. వీళ్ళరా దేవుని పరిచర్య దేవుని పని చూడండి. విశ్వాసం దొరుకుతారే కానీ సేవకులు మాత్రం దొరకరండి. సేవకుడు వచ్చాడా ఆ సేవకుడిని కాపాడాలి, ఆ సేవకుడిని పోషించాలి, ఆ సేవకుని యొక్క పరిచయంలో సహకరిస్తే అప్పుడు దేవుడి మన ఆశీర్వదిస్తాం. ఆ విధంగానే సంఘాన్ని దేవుడు ఆశీర్వదించాడు. వారి పరిచర్యలు ఇప్పుడు తన స్వజనం దగ్గరికి వెళ్తానే ఉన్నాడు. స్వజనం ఇప్పుడు ప్రస్తుతం కదా సొంత యెరూషలేములో పరిచయం చేస్తున్నాడు. ఇక యూదాకి వెళ్ళాలి, సమరయ్యకి వెళ్ళాలి. రాత్రి చెప్పిన వాక్యం అది. కాబట్టి ప్రస్తుతం ఆయన సొంత జనాంగం వారి పిన్నిళ్ళు, వారి బాబాయిలు, వారి తమ్ముళ్ళు, వాళ్ళ అక్కలు, వాళ్ళ బంధువులు అందరినీ ఈ రక్షణ మార్గంలో నడిపిస్తున్నారు. చాలా సంతోషం. రాబోయే దినాల్లో ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళాలి. ఈ గ్రామంలో అనేక మంది అన్యజనులు ఉన్నారు. వారందరినీ కూడా దేవునిలోకి నడిపించవలసిన
బాధ్యత ఉందని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తాను. వాక్యం చెప్పను, ప్రసంగం చేయను. అయ్యగారిని నిజామాబాద్ నుంచి తెల్లవారుదామని కూడా బయలుదేరుంటారు. అయ్యగారు రాదు 2 గంటలకి. నాకు తెలుసు నిజామాబాద్ నేను ఎప్పుడు రాలేదండి, కానీ అంత దూరం ఉంటుందని సంగతి నాకు తెలుసు. అంత దూరం నుంచి అయ్యగారు ప్రయాణం చేసి వచ్చారు. వారికి మనం అవకాశం ఉంది. ఒక మాట చెప్తాం చూడండి, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. కావున చెరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులను ఇశ్రాయేలు దేవుడని యెహోవాను ఆశ్రయించుటకై దేశమందు అన్య జనులలో అపవిత్రత నుండి తమను తాము ప్రత్యేకించుకొనిన వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందముతో ఆచరించింది. దేవుని మందిరం ఆత్మ సంబంధమైన ఆనందం. ఇశ్రాయేలు ప్రజలు చెరలో నుండి తిరిగి వచ్చారు. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత వారొక మందిరాన్ని కట్టినప్పుడు వారు చేసిన కార్యాన్ని మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా, వారు తాము ఏం చేశారు? వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై. ఇదివరకు అన్య దేవతలను ఆశ్రయించిన వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందు అన్య జనులను అపవిత్రత నుండి తమను తాము ఏం చేశారు? ప్రత్యేకించుకొని వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగ 7 దినములు ఏం చేశారు? వారు ఆనందముతో ఆచరించింది. మందిర ప్రతిష్ట ఆనందముతో కూడినది. ఎవరికి స్తోత్రం చేయలేదా? అందుకని పాడాము, స్తుతించాము, ఆరాధించాము. గొప్ప విడుదల కలిగింది. దేవుడిగా మందిరాన్ని తిరిగి ఇచ్చిన తర్వాత ఆ మందిరములో వారందరూ తమను తాము దేవునిని ఆశ్రయించారు. జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవిత కాలంలో దేవునిని ఆశ్రయించే వ్యక్తులుగా జీవిస్తాం. బైబిల్లో మధ్యవచనం 118వ కీర్తన 8వ వచనంలో మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజును నమ్ముకునే కంటే యెహోవాను దేవునిని ఆశ్రయించిన వారికి సింహ పిల్లలు లేవగలవై ఆకలి గనులు యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవైనది. దేవునిని ఆశ్రయించే అనుభవాన్ని నేర్చుకుందాం. ఇప్పుడు విన్న సాక్ష్యంలో దేవునిని ఆశ్రయిస్తే ఎంత మేలు, ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఇలా అంత మాత్రమే కాదు, దేవుని కొరకు మనల్ని మనం ప్రత్యేకపరుచుకోవాలి, సపరేట్ అవ్వాలి. మూర్ఖులకి ధర్మవానికి వేరే రక్షణ పొందమని మనల్ని మనం ప్రత్యేకించుకునే అనుభవం రావాలి. ప్రత్యేకత కాదు, అప్పుడు ఆత్మీయమైన ఆనందం. చెడువాళ్ళు ఎంత ఆనందం అంటే ఆ దేశమందు అన్య జనులు అపవిత్రులను తమను తాము ప్రత్యేకించుకున్న వారందరూ వచ్చారు. అందరు దేవునికి స్తోత్రం. ఆ మందిర ప్రతిష్టకు అందరూ తమను తాము ప్రత్యేకపరుచుకున్నారు. 3వదిగా పులియని రొట్టెల పండుగలో ఆచరించి 7 దినములు ఆనందముతో ఆచరించి. అందరు దేవునికి స్తోత్రం. ఆనందం ఆత్మ సంబంధమైన ఆనందం గొప్పది. శారీరకమైన బంధువులు స్నేహితులు కలిస్తే ఆనందం లేదు, కానీ దేవునిలో ఒక ప్రత్యేక పరుచుకొని దేవునిని ఆశ్రయించి దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన పరిశుద్ధమైన స్థితిలో దేవుని సన్నిధిలో ఈ పండుగను, ఈ మందిర ప్రతిష్ట పండుగను ఆచరించడం గొప్ప ఆనందంతో కూడింది. 2వదిగా చూడండి 126వ కీర్తన. 126వ కీర్తన సంబంధముగా మనం దేవునిలో ఆనందించే అనుభవాన్ని కలిగిన వారికి మనం జీవించాలి. అప్పుడు అన్నారు అన్ని జనులు వీరికి గొప్ప కార్యములు చేశారని అన్ని జనులు అందరూ చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఆనందం ప్రియమైన వాళ్ళ ఆత్మ సంబంధమైన ఆనందం మన జీవితంలో ఎంత అవసరం. తర్వాత వచ్చిన 3వ వచనంలో యెహోవా మనకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం ఏమైపోయాము? సంతోషభరితులమైంది. దేవునికి స్తోత్రం. దేవుడు మన కొరకు ఏం చేశాడండి? గొప్ప కార్యాలు చేశాడు. ఎన్నో గొప్ప కార్యాలు, ఊహించని కార్యాలు
ఊహించలే ఇంత తొందరగా మందిరం అవుతాయి ఎప్పుడు కూడా మేము కూడా ఊహించాం. దేవుడు కార్యాలు చేస్తూ వచ్చాడు. అయ్యా చెప్పాడు ఈరోజు ఈ పని చేస్తాను, ప్రతి విషయంలో మేము కూడా ప్రార్థన ప్రార్థన. ఈ కుటుంబాన్ని ఈ పరిచర్యలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. 4-5 వచనం చదువుకుందాం. దక్షిణ దేశంలో ప్రవాహం పారినట్లు యెహోవా చెరపట్టిన వారిని రప్పించు, కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషగానముతో పంట కోస్తారు. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. కన్నీటితో విత్తుట, ఆత్మ సంబంధంగా విత్తే అనుభవం మన జీవితంలో సంపాదించాలి. కన్నీరుతో విత్తుతే ఏ పండుగ? సంతోషగానముతో పంట కోస్తా ఉంటాం. ఆత్మ సంబంధంగా విత్తనం నేర్చుకుందాం. ఆత్మ సంబంధమైన విత్తనాలు విత్తే అనుభవాన్ని మనం కలిగిన వ్యక్తులుగా జీవిస్తాం. నేను విత్తుతున్న విత్తనం ఏం కావాలి? అది ఫలించాలి. ఎందుకంటే సంతోష గానముతో పంట వస్తుంది. ఆఖరి వచ్చిన పిరికలి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోగొట్టువాడు సంతోష గానముతో సంతోషంతో కన్నీళ్లతో విత్తుతే ఆ విత్తనం ఏమవుతుందండి? సంతోషముతో ఆత్మ సంబంధం ఆనందముతో పంట కోయబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్న దినాలు ఆత్మ సంబంధమైన పంట ఈ స్థలంలో కోయబడాలి. ఈ ఫలాలు పండాలి. ఈ సంఘం అభివృద్ధి చెందాలి. ఈ సంఘంలో ఆత్మ రక్షణ పొందాలి. ఈ సంఘంలో దేవుని ఆత్మ కుమ్మరించాలి. దైవ కార్యాలు దేవుడు చేయాలి. రాబోయే దినాల్లో యాకోబు కుటుంబాన్ని దేవుడు అభిషేకించాలి. ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదించాలి. సంతోషముతో ఆనందముతో ఈ మందిర ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ఇంతవరకు విత్తనములు కోస్తూ ఉన్నాము. రాబోయే దినాల్లో సంతోషముగా పనులు పోయాలి, పంట పండాలి. ఆ విధమైన ఆత్మకార్యాలు దేవుడు చేయాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. నేను ఎప్పుడో వచ్చేవాడిని, మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మంచి వాక్యం చెబుతాను. ఎక్కువ సమయం మన మధ్యలో దైవజనులు ఉన్నారు కనుక వారికి ఈ అవకాశం ఇస్తాను. దైవజనులు గారిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నారు. మన ప్రియ రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ యొక్క చింతపల్లి గ్రామంలో నిర్మించబడిన నూతన ఆలయ ప్రతిష్టలో పాల్గొనే కృప మరి మాకు దేవుడు అనుగ్రహించినందుకై నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఇక్కడ జరుగుతున్న ఈ పనిని చూసి మరి ఎంతగానో ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. దేవుడు తన దాసుడు యాకోబు గారికి తోడై ఉండి మరి ఇంత మంచి మందిరాన్ని నిర్మించడంలో ప్రభు సహాయం చేసినందుకై ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దైవజనులను ప్రోత్సాహపరుస్తున్నటువంటి ఏరియా కాపరి ఘనులు మరి జాకబ్ జోనయ్య గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. అమ్మగారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి మరి రాష్ట్ర ట్రెజరర్ గారైన రూబేన్ నాయక్ గారికి, అలాగే పాస్టర్ ప్రవీణ్ గారికి, జాషువా గారికి, దేశరత్న గారికి, సోలమన్ గారికి, మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖమ్మం ఏరియా దైవ సేవకులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో మరి బైబిల్ ఇన్స్టిట్యూట్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఫిబ్రవరి 23వ తారీఖున పునాది వేశాము. ఇప్పుడు అది పైకప్పు వేయబడుతూ ఉన్నది. 2 నెలల కాలంలో పైకప్పు వేయబడుతూ ఉన్నది. దేవుని స్తోత్రం. మరి జూన్ 20వ తారీఖున ఆ యొక్క 80x30 సైజులో ఉన్నటువంటి 5 గదుల బైబిల్ ఇన్స్టిట్యూట్ నిర్మాణాన్ని జూన్ 20వ తారీఖున ప్రారంభం చేయబోతున్నాం. మీరందరూ కూడా దాని కొరకు ప్రార్థన చేయాలని ప్రభునామమున మనవి చేస్తున్నాను. మరి ఏరియా కాపురి జాకబ్ జోనయ్య గారికి మనవి. దేవుని స్తోత్రాలు. ఆ జూన్ నెలలో అందరం కూడా ఆలేరులో ఉన్నటువంటి మన యొక్క కన్వెన్షన్ గ్రౌండ్ లో నిర్మిస్తున్న బైబిల్ ఇన్స్టిట్యూట్ పునఃప్రారంభం అలాగే ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది కనుక మీరందరూ మనమందరము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దైవ సేవకులందరం కూడా జూన్లో అక్కడే మరి సేవకుల సదస్సు అలాగనే మరి దేవుని స్తోత్రాలు ఆసక్తి కలిగిన ప్రార్థనా పరులందరూ కూడా
పాల్పొందొచ్చని ప్రభు నామమున మనవి చేయించున్నాను. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఎవరైతే సేవార్థమై సమర్పించుకున్నారో అలాంటి వారిని కూడా గుర్తించి మరి ప్రోత్సాహపరిచి బైబిల్ తరఫేదికి మరి పంపించాల్సిందని కూడా ప్రభు నామమున మనవి చేయించున్నాము. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంలో నుండి నిర్గమాకాండము 26వ అధ్యాయము 15-16 వచనములు చదువుకుందాం. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఈరోజు మనందరినీ విమానం ఎక్కించిన యాకోబు గారిని బట్టి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. వారి యొక్క మరి ప్రార్థనలు కార్యములు సఫలం చేస్తున్నందుకు స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మందిరముల గురించి మనం చూస్తున్నాము. మందిరం నిర్మాణం చేయడానికి ఎంతో సిమెంట్, ఎన్నో ఇటుకలు, మరి ఇసుక, ఎంతో ఐరన్, ఇవన్నీ కూడా ఉపయోగించబడటం ద్వారా ఇంత మంచి మందిరం నిర్మాణమైనది. ఇక్కడ మందిరమును నిర్మించడానికి తుమ్మకర్రతో నిలువు పలకలు చేయాలి అని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మరి తుమ్మ కర్రతో చేసినటువంటి ఆ తుమ్మ పలకలు ఈ మందిరమునకు ఈ వైపు ఒకవేళ మరి ఉత్తరం అయితే ఈ ఉత్తరమునకు ఒక 20, దక్షిణము అయితే దక్షిణము వైపు ఒక 20 పలకలు ఉండాలి. ఒక్క పలక ఎత్తు వచ్చి 15 మూరలు. ఎంత చెప్పండి? 10 మూరలు. 10 మూరలు అంటే 15 ఫీట్లు లెక్క. 10 మూరలు అంటే ఇప్పుడు ఈ మందిరం యొక్క హైట్ దాదాపు ఎంత ఉండొచ్చు అంటే 12 పైన ఉండొచ్చు. అంటే ఇంకొక 3 మూరలు ఇంకా ఎక్కువే ఉండాలి అని గమనించాలి. దేవుని స్తోత్రాలు కలుగును గాక. మొత్తము ఈ వైపున 20, ఈ వైపున 20, వెనక వైపున 8, 48 పలకలు ఈ మందిరమునకు అవసరమై ఉన్నది. ఒక పలక వెడల్పు వచ్చి 2 ఫీట్లు వెడల్పు, అంటే 3.5 ఉన్నది, కానీ అక్కడ మన ఫీట్ లెక్కేసుకున్నప్పుడు 2 ఫీట్లు పైన ఆ యొక్క మరి పలక వెడల్పు ఉంటుంది. దేవుని స్తోత్రాలు. ప్రతి పలక మరి ఒకదాని మీద ఒకటి ఉండటానికి ప్రతి పలకకు కూడా 2 ఇత్తడి దిమ్మెలు ఉండాలి. ఎన్ని దిమ్మెలు ఉండాలి చెప్పండి? గట్టిగా చెప్పండి. 2 ఇత్తడి దిమ్మెలు ఉండాలా. ఈ కర్ర దేంతో చేసినారు? పలకల కర్రలు. గట్టిగా చెప్పండి. టేకు కర్రతో చేశారా? యాప కర్రతో చేశారా? ఏ కర్రతో చేశారు? తుమ్మ కర్రతో. గట్టిగా చెప్పాలి. తుమ్మ కర్రతో చేశారు. తుమ్మ కర్ర ఇది ఎక్కడ పెరిగిన తుమ్మ కర్ర అంటే అరేబియా దేశంలో సిద్ధమను మైదానంలో పెరిగినటువంటి తుమ్మ కర్ర అని జ్ఞాపకం చేసుకోవాలి. మామూలుగా మన దేశంలో కూడా ఎడారి ఉన్నది, సహారా ఎడారి అని చెప్పి, ఆ తార్ ఎడారి అని చెప్పి కొన్ని ఎడారులు ఉన్నాయి. అసలు ఎడారిలో ఇసుక తప్ప ఏ చెట్టు కూడా మొలవదు. ఒకవేళ ఈ సిద్ధం మైదానంలో ఆ యొక్క తుమ్మకర్ర మొలిసినది అంటే అది ఎలాంటిదంటే చాలా గట్టిది. అది ఎలాంటి చెప్పండి? చాలా గట్టిది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ తుమ్మకర్ర ఎలాగునా గట్టిదో పాపి యొక్క హృదయం కూడా అంతకంటే కూడా చాలా గట్టిగా చెప్పండి, కఠినమైనది. పాపి యొక్క హృదయం కూడా అలాంటిది, అంత కఠినమైనది. ఈ తుమ్మ చెట్టును చూశారు కదా, దాని ముళ్ళు ఎలా ఉంటాయి? జాషువా గారు, చాలా వాడిగా ఉంటాయి. ఎలా ఉంటాయి? చాలా వాడిగా ఉంటాయి. దాని పండ్లు ఎలా ఉంటాయి? పండ్లు మన తుమ్మ చెట్టు పండ్లు అయితే వగరుగా ఉంటాయి. ఆ పండ్లు అయితే చాలా చేతుగా ఉంటాయి. వాడిగా ఉన్నట్లుగా పాపి యొక్క క్రియలు కూడా అలాంటి చెడ్డవిగా
ఉపయోగించేవిగా ఉన్నాయి. వాటి పండ్లు ఎలాగునా చేదుగా ఉంటాయో పాపి యొక్క క్రియలు కూడా ఎలాంటి అంటే అంత చెడిపోయినటువంటి తుమ్మ కర్రను దేవుడు ఏం చేశాడంటే తన మందిరములో పలకలుగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు లోకంలో నీవు నేను మనమందరము కూడా పాపేక్షల చేత చెడి నశించి పతనమైపోతూ ఉన్నప్పుడు దేవుడు మనందరినీ కూడా తన మహాప్రేమ చేత ప్రేమించి మనను తన సొత్తుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో చూసినప్పుడు ప్రియులారా, మనము దేవుని యొక్క మందిరంలో సజీవమైన రాళ్ళవలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టడానికి ఆ రాళ్ళను సజీవమైన రాళ్ళగా ఎలాగైనా చేసుకున్నాడో ఈ యొక్క మందిరములకు ఉపయోగించబడినటువంటి ఈ తుమ్మకర్ర కూడా ఒకప్పుడు చాలా గట్టిదిగా చాలా కఠినముగా ఉన్నది. నీవు నేను కూడా అలాంటి కఠినమైన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను నన్ను పాపి అయిన మనలను ప్రేమించినటువంటి యేసయ్య తన యొక్క వాక్యం అనేటటువంటి గొడ్డల చేత నరికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు కలుగును గాక. ఆ యొక్క మరి రంపము చేత కోసి ఆ యొక్క సిలువ రక్తమనే ద్రావకాన్ని పూసి ఇప్పుడు ఈ తుమ్మకర్ర ఎంత కఠినంగా ఉండాలి, ఎంత రఫ్ గా ఉండాలి. అలాంటి రఫ్ గా ఉన్న నన్ను నిన్ను దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక అందమైన తుమ్మ పలకగా చేశాడు. స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పబడి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. ఒకప్పుడు లోకంలో మనం చెడి మనిష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి యేసయ్య దేవుని నామమునకు స్తోత్రాలు కలుగును గాక. ఆయన మందిరములో మనలను అద్భుతంగా ఆయన సజీవమైనటువంటి రాళ్ళగా ఆయన సాక్షులుగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్తాము, ఈ తుమ్మకర్రలు ఈ వైపున 20 ఉండాలంటే ఒకదానికి ఒకటి జాయింట్ చేయబడాలంటే కులుకులు ఉండాలి. అందరూ చెప్పండి 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 ఏముండాలా? ఇక్కడ రాయబడినటువంటి మాట కుస్సులు ఉండాలి. ఏముండాలి? కుస్సులు. అందరూ చెప్పండి కుస్సులు. ఒకదానికొకటి 17వ వచనంలో ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన 2 కుస్సులు ఉండవలెను తీరన్నట్లుగా కాకుండా సంఘంలో ఉన్న వారందరి మధ్యలో ఆత్మ కలిగించే ఐక్యత ఉండును గాక. ఐక్యత కుసులు అంటే ఏం చెప్పండి? ఒకరికొకటి కలిసిపోవడం అన్నమాట. ఒక పలకని ఒక పలకని కలపాలంటే ఏం కావాలా? కుసులు కావాలా? దేవుని స్తోత్రాలు. ఆ తలుపుకి ప్రేమకి మధ్యలో చెక్క పెట్టాలంటే ఏముండాలా? కుసులు ఉండాలా. మనం అందరూ ఒకరితో ఒకరము కలిసి ఉందుము గాక, ఐక్యత కలిగి ఉందుము గాక. ఏరియా సేవకులు, రాష్ట్ర సేవకులు, స్థానిక సంఘంలో ఉన్న మనమందరము దేవునికి మహిమకరమైన మందిరముగా ఉండాలంటే మనందరి మధ్యలో ఐక్యత ఉండును గాక. ఇంకా 15 ఫీట్ల హైట్ ఉన్నటువంటి దిమ్మెలు 20 పలకలను వాటి 40 వెండి దిమ్మెలను ఉండవలెను. అంటే ఈ వైపున 20 పలకలు ఉంటే కింద ఎన్ని వెండి దిమ్మెలు ఉండాలి? గట్టిగా చెప్పండి. 40 వెండి దిమ్మెలు ఉండాలా. ఇప్పుడు ఇటు 40 ఇటు 40 వెనక 8కి 16 మొత్తం 96 వెండి దిమ్మెలు ఉండాలి. ఈ వెండి ఎక్కడి నుంచి వస్తాది అని అంటే ఎక్కడి నుంచి వస్తాది? 30వ అధ్యాయం చూడండి, ముగిస్తూ ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 30వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. వారు లెక్కింపబడు వేలకు ప్రతి వాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము ఇచ్చుకొనవలెను. అలాగే చేసిన నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో తెగులు పుట్టదు, ఇయ్యకూడదు. పేదవాడు తక్కువగా ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలు నుండి ప్రాయచిత్తార్థమైన వెండి తీసుకొని ప్రతి
గుడారం యొక్క సేవ నిమిత్తము దానిని నియమింపవలెను. ఇక్కడ వెండి ఇవ్వాల. ఇశ్రాయేలీలో లెక్కింపబడిన ప్రతి వారు కూడా ఏమి ఇవ్వాలి చెప్పండి? అరతులం. ధనవంతులైనా చెప్పండి అమ్మ, ధనవంతులైనా బీదవాళ్ళైనా ఒకవేళ ఈగిపోతే ఏం పుడుతుందంట? ఏం పుడుతుంది? నేను చెప్పడం లేదండి. ఏం పుడుతుంది? తెగులు పుడుతుంది. దేవుని స్తోత్రాలు కలిగిన గాక. దేవుని బిడ్డలారా, ఈ పలకలు నిలబడాలంటే అది వెండి అనేది మన విమోచన క్రయధనం. దేవుని నామమున స్తోత్రాలు కలుగును గాక. ప్రభు నిన్ను నన్ను నిలబెట్టడానికి తన ప్రాణాన్ని క్రయధనముగా ఇచ్చినాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తరువాత దేవుని బిడ్డలారా, ఈ వెండి దిన్నెల మీద నిలబెట్టాలి. ఈ పలకలు దేవుని స్తోత్రాలు, వాటికి 5 అడ్డుకర్రలు పెట్టాలి. ఎన్ని పెట్టాలి చెప్పండి? ఈ 15 ఫీట్ల ఎత్తున్నటువంటి పలకలు నిలబడటం కష్టం కనుక ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం? కింద ఒక బీమ్ పోస్తాం. ఈ ఎక్కడ ఈ క్రింద ఒక బీమ్ పోస్తాం, తర్వాత కిటికీల మీద ఒక బీమ్ పోస్తాం, తర్వాత పైన ఒక బీము పోస్తాం. అవునా కాదా? ఇక్కడ 5 అడ్డుకర్రలు పెట్టాలి. ఎన్ని అడ్డుకర్రలు చెప్పండి? ఆ యొక్క పలకలన్నీ సరిగా నిలబడాలంటే ఎన్ని అడ్డుకర్రలు? గట్టిగా చెప్పండి. 5 అడ్డుకర్రలు. ఎందుకు? పలకలు ఒరిగిపోకుండా ఉండడానికి, పలకలు పడిపోకుండా ఉండడానికి. కుసులు ఎందుకంటే లోపల ధూళి, గాలి, దుమ్ము రాకుండా ఉండటానికి. దేవుని స్తోత్రం. ఒకదాని మధ్యలో ఒకటి ఐక్యతగా ఉంటే దుర్బోధలు రావు. గట్టిగా స్తోత్రం చేద్దాం. సంఘంలోకి ఏం రావు? దుర్బోధలు రావు. ఈ యొక్క 5 అడ్డుకర్రలు చెప్పండి. నెంబర్ 1 అపోస్తలులు. చెప్పండి. మొదటి అడ్డుకర్ర ఏంటి? రెండవది ప్రవక్తలు, మూడవది సువార్తికులు, నాలుగవది కాపరులు, ఐదవది ఉపదేశకులు. ఈ 5 అడ్డుకర్రలు సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తం పరిశుద్ధులు సంపూర్ణమవడానికి దేవుడు మరి ఇచ్చినటువంటి ఆ పరిచర్య బృందమై ఉన్నారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు యొక్క మందిరంలో అలాంటి సజీవమైనటువంటి రాళ్ళుగా, లేకపోతే సాక్షులుగా, సత్యము కొరకు స్తంభాలుగా, జీవం గల దేవుని యొక్క సంఘములో దేవుని స్తోత్రాలు కలుగును గాక. మీరు దేవుడు వాడుకునేటటువంటి పనిముట్లుగా ఉండును గాక. గట్టిగా స్తోత్రం. మందిరం యొక్క పలకలు తుమ్మకర్రే. జాషువా గారు, బయట బలిపీఠం కూడా తుమ్మకర్రే. లోపల సముఖపు రొట్టెల బల్ల కూడా తుమ్మకర్రతోనే. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందస్సము కూడా తుమ్మకర్రే. ఒకప్పుడు దేవుని బిడ్డారా, ఈ తుమ్మకర్ర ఎలాంటిదో మనం చూసాము కదా. దేవుని స్తోత్రాలు. అలాంటి నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకొని దేవుని స్తోత్రాలు కలుగును గాక. తనకి ఇష్టమైనటువంటి సజీవ యాగంగా సమర్పించుకునే బలిపీఠాలుగా, ప్రార్థన బలిపీఠాలుగా దేవుడు మనల్ని చేశాడు. దేవుని సన్నిధిలో ఉండేటట్లుగా. హల్లెలూయా. ఆ సముఖ రొట్టెల బలలాగా సాక్షి బిడలుగా దేవుడు మనను చేశాడు. ఆ యొక్క మందస్సము ఎలాగున దేవుని అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుందో అలాగున దేవుడు మనను తన చిత్త ప్రకారమైన పాత్రలుగా ఈ మందిరంలో వాడుకోవాలని ఇష్టపడుచు ఉన్నాడు. అలాగే దేవుడు కోరుకున్నటువంటి బిడ్డలుగా, దేవుని రాకడకై సిద్ధపడే మహిమ గల సంఘముగా ఖమ్మం ఏరియాలో ఈ చింతపల్లి సంఘం ప్రభు రాకడకై సిద్ధపడాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదింపజేయును గాక. అదేవిధంగా రూపేణ గారికి వందనాలు. మా అత్యంత గారైన ప్రేమేణి గారికి వందనాలు. అలాగే మమ్మల్ని ముందు నడిపిస్తున్న కమ్యూనిటీ సేవకులు మన జాతీయ జనరల్ గారికి కేవలం వారి భుజము వేసుకొని మా ఆత్మీయ తండ్రి గారు, నేను ప్రవీణ గారు ఈ ఊరు వచ్చేటప్పుడు నాకు ఒకే ఒక మాట చెప్పారు. అదేంటంటే, ఇక మీదట నీకు కమ్యూనిటీ అయిన తర్వాత నీకు నాకు ఏ సమయం లేదు. ఎందుకంటే అక్కడంతా జాతీయ జనరల్ గారే నీకు ఆత్మీయ తండ్రి కూడా
అయ్యగారే అని చెప్పారు. నిజంగా వారి నోటి నుంచి వచ్చిన మాటకి ఈ రోజు వరకు నెరవేరుతుంది. దాన్ని బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. నువ్వు నడిపిస్తూ కొనసాగించినట్టు వచనం తెచ్చి నడిపిస్తున్న దైవజనులు జాగ్రత్త గారికి, అలాగే ఏరియా శ్రావణయ్య జాషువయ్య గారికి, ఈశ్వరయ్య గారికి, అలాగే సాల్వయ్య గారికి, అదే రీతిగా మరి దైవజనులు తిమోతి అయ్య గారికి, టీజు అయ్య గారికి, ప్రవీణ్ అయ్య గారికి, అలాగే శాలెం దైవజనులు శాలెం గారికి, అలాగే రాజు గారికి, అలాగే గోపాలపురం రాజు గారికి, జగరయ్య గారికి, దయచేసి మేటిపల్లిలో దేవుడు పరిచయం చేస్తున్న జగరయ్య గారికి, అలాగే బయట ఉన్న సేవకులందరికీ, అలాగే అనాసారంగా పనిచేస్తున్న పరంజ్యోతయ్య గారికి, అందరికీ పేరు పేరు ముసల్మాన్లో దేవుని సేవ చేస్తున్న దైవజనులు ఆదామయ్య గారికి, అలాగే